దీంట్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫ్రెష్ వాటర్స్లోను, ఇంకోటి సీ వాటర్స్. యాక్చువల్గా మనకు ముత్యాలు తయారయ్యేది సీ వాటర్. వాటికి ఏం చేయాలంటే వాటి తీసుకొచ్చినప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది మందులు ఇచ్చేది ఉంటుంది. ఫ్రెష్ అయిన తర్వాత వాటి మౌత్కి ఒక సర్జరీ చేసి దాని లోపల ఈ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. దీన్ని డిజైనర్స్ అంటారు. ఆ డిజైనర్స్ని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేసాం. నేను ఏం చేశాను, ఒక స్టాండ్ తయారు చేశాను లోన, ఒక 1 feet హైట్. దాని మీద వేసాం, అంతా ఫ్రీగా ఉంటుందని. అది ఏమైనా సీక్రెట్ చేసినవి అన్నీ కూడాను నీళ్ళు తీసేస్తాం. ఎవ్రీ 10 daysకి నీళ్ళు మారుస్తాం. ఇప్పుడు ఇవి రెండు తొట్టులాగా కనిపిస్తున్నాయి. మరి ఇందాక చెప్పిన బావులు ఇవేనా, లేకపోతే దీనికి ఏమైనా సపరేట్ ఏమైనా? బావులు కాదు సార్ ఇవి. ఇది నేను కట్టించిన ట్యాంకులు 24x9 feet. దీన్ని 2 భాగాలుగా చేశాను. యాక్చువల్గా నా ప్రాజెక్ట్ ఏంటంటే అండి, ఇది పెరల్స్ అంటే ఇది ఏమంటారు, ఇది మన ముత్యాల సాగు అనేది. ముత్యాల సాగు అండి ఇది. దాన్ని నేను మన ఇండియా మొత్తం మీద ఒరిస్సాలో మాత్రమే ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది గవర్నమెంట్ ఇది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ పనిచేసే వాళ్ళతో అక్కడ నుంచి నేను ఈ దీన్ని ఏమంటారంటే ఆల్ చెప్పులు అంటాం కదా తెలుగులో, ఆల్ చెప్పులు అనమాట. అది తెప్పించాను, హాయిస్టర్స్. అయితే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫ్రెష్ వాటర్స్లోను, ఇంకోటి సీ వాటర్స్. యాక్చువల్గా మనకు ముత్యాలు తయారయ్యేది సీ వాటర్స్. సీ వాటర్ నుంచి వస్తాయి. ఇది ఫ్రెష్ వాటర్. ఆ ఫ్రెష్ వాటర్లో ఈ పెరల్స్ ఫార్మింగ్ అనేది R&D గవర్నమెంట్ చేసి వాళ్ళు అందరికీ కూడా కోచింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ కూడా ఉంది గవర్నమెంట్ ట్రైనింగ్ ఉంది. అయితే దానికి ముందు బుక్ చేసుకుంటే 6 నెలలు సంవత్సరం తర్వాత మనకు అవకాశం వస్తుంది. అలా కాకుండా ఏం చేసి ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి నేను ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నేను ఒరిస్సా నుంచి తెప్పించాను. ఏదో ఒక దాదాపు 2000 హాయిస్టర్స్ తెప్పించాను. అయితే నాకు అప్పట్లో తిరిగే అనుభవం లేక ఆయన అడగలేదు కూడా. అతను ఏం చేశాడంటే సముద్రంలో పెరిగే హాయిస్టర్స్ పంపించాడు నాకు. అందుకోసం ఆల్మోస్ట్ ఒక 4 monthsలో అన్నీ కూడాను చనిపోయినాయి. తర్వాత నేను వాళ్ళకి R&D సెంటర్కి ఫోన్ చేశారు. ఇట్లా అయినాయి అంటే, మీరు తప్పు చేశారు, మీరు ఫ్రెష్ వాటర్లో మాత్రమే వాడాలి, మీరు అసలు మీరు ఇక్కడ నుంచి కొనొద్దు, మీ దగ్గర కృష్ణానదిలో కానీ ఎక్కడ ఉంటే చూసుకోండి అన్నారు. అప్పుడు ఇక్కడ మొత్తం ఒక 4 పెట్టి వెతికిచ్చి హాయిస్టర్స్ని తెప్పించా. 1000-2000 తెప్పించి వాటికి ఏం చేయాలంటే వాటి తీసుకొచ్చినప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది మందులు ఇచ్చేది ఉంటుంది. తర్వాత పురుగు మన కడుపులో పురుగుల కోసం ఆ మందులు వాడాల్సి వస్తుంది. అన్నీ వాడి ఫ్రెష్ అయిన తర్వాత వాటి మౌత్కి ఒక సర్జరీ చేసి దాని లోపల ఈ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. దీన్ని డిజైనర్స్ అంటారు. ఆ డిజైనర్స్ని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేసాం. అది నేను చోట నేర్చుకుని వచ్చాను, కానీ ఇక్కడ నేను చేయలేకపోయాను. మళ్ళీ ఒక ఆయన్ని పిలిస్తే ఆయన రోజుకు ఒక 5000 తీసుకుని మాకు నేర్పిళ్ళాడు. 1 గంట సేపు చెప్పి నేను నా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ నేర్పాను. ఇప్పుడు బ్రహ్మాండంగా మేమే చేసుకుంటున్నాం. అయితే జరిగింది ఏంటంటే, అది 1.5 year క్రాప్ అండి. అది 1 year 1-2 months అయిన తర్వాత ఏమైందంటే రోజుకు 20-30 చనిపోవడం స్టార్ట్ అయింది. మాకు ఎందుకు అర్థం కాల. తీరా చూస్తే ఏమైందంటే ఒక రోజు ఆల్మోస్ట్ అది 1000s నుంచి 100sలోకి వచ్చేసింది. అది ఒకసారి ఎందుకు అందులో ఒక ఏమంటారంటే నీటి బాత్ అని ఒకటి ఉంటుంది నల్లగా, అది నీళ్ళలోకి వెళ్ళిపోయి తినడం స్టార్ట్ చేసింది. మాకు అనిపించేది కాదు, తినేసి వెళ్ళిపోయేది. అయితే మేము 10 daysకి every 10 days నీళ్లు మారుస్తాం. అది pH వాల్యూస్, తర్వాత అమ్మోనియా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత. అయితే అరే ఈ విధంగా తినేస్తుంది, అందుకోసం చనిపోతున్నాయి అని చెప్పేసేపటికి అప్పటికే 200 స్టేజ్కి వచ్చేసాం. మిగిలినాయి. సరే అప్పుడు ఇది నెట్ వేసాం. ఈ నెట్ వేసిన తర్వాత పక్కన ఇట్లా హోల్ లాగా ఉంది. హోల్లోంచి వచ్చేసేసి మిగతా కూడా తినేసింది ఒక రోజు. అదేంటి నీటి బాతు అంటారు. అది నీళ్ళల్లో ఉండిపోద్ది, ఎక్కువసేపు ఉండి తినేస్తుంది. అది పైన తేలుతూ ఉంటే మనకు కనిపిస్తుంది, నీళ్ళలో ఉంటుంది అది. ఆ విధంగా మొత్తం తినేసింది. ఆ తర్వాత ఆ హోల్లోంచి బయటికి రాక అక్కడే చచ్చిపోయింది. అప్పుడు మాకు తెలిసిందనమాట. ఇక ఇప్పుడు ఉన్నాయి హాయిస్టర్స్ ఉన్నాయి, ఇంకా దాన్ని సర్జరీ చేయలేదు. కింద ఉంటాయండి, చూపిస్తాడు, కనిపించకపోవచ్చు లోన్. అయితే దీంట్లో కూడాను మనకి రికమెండెడ్ దానికంటే నేనేం చేశానంటే, రికమెండేషన్ ఏంటంటే వాటిని ఒక కర్రలా కట్టి దానికి ఏలాడియాలి. దాంట్లో పాకెట్స్లో పెట్టి పాకెట్స్లో వీటిని పెట్టాలన్నమాట, ఏ హాయిస్టర్స్ని. అలా పెట్టడం మూలంగా మేము గమనించింది ఏంటంటే దాంట్లో కూడా చాలా ఎక్కువ ఇవి ఉన్నాయి, ఇది చావులు ఎక్కువ ఉన్నాయి, మోర్టాలిటీ. ఇది నేను నేచర్కి విరుద్ధంగా దాన్ని కదలకుండా చేస్తున్నాం కదండి, ఇవి అనమాట. ఇది నేచర్కి విరుద్ధంగా వీటిని ఒక పాకెట్లో పెడతాను. ఇదండి, దీన్ని డిజైనర్స్ అంటారు. ఇవి
సో అక్కడ మనకు ముత్యం వస్తుందా? ఇదే ముత్యం కాదు, ఇది దీని మీదే లేయర్ ఫామ్ అవుతుంది. ఓకే. సో మనకి ఎలా కావాలంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లోది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది లవ్ సింబల్ లా ఉంది సార్. అవునవును. దేవుడి అట్లా వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, మనం ఏ డిజైన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది తయారయ్యే టైంలో చనిపోయినాయి అనమాట. ఇప్పుడు పనికిరానట్టేనా? పనికిరావు. ఓకే ఓకే, ఇట్లా అనమాట. సో ముత్యాలు సాగు ఎలా చేయాలనేది మీకైతే తెలుసు, అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఖర్చు కూడా ఉంటుంది అనుకుంటా. ఖర్చు కూడా ఉంటుందండి. అయితే ఇప్పుడు మళ్ళీ నాకున్న ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఈసారి దాన్ని సక్సెస్ చేయలేదు నా ఉద్దేశం. మీరు ముత్యాలు పండించాలి మళ్ళీ ఒకసారి వీడియో ఖచ్చితంగా సార్. ఇది వాటర్ రీసర్క్యులేషన్ కోసం ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ చేస్తాం. ఆక్సిజన్ లెవెల్, దీనికి మళ్ళీ pH అంతా ఉంటుంది. ఏంటంటే ఇవి సెక్రెట్ 1-2కి వెళ్తూ ఉంటాయి కదండి, అవన్నీ కింద పడిపోతాయి. నేను అంతకుముందు మన రికమెండెడ్ ఏంటంటే స్తంభాలకి ఒక వేలాడీయటం, ఒక పాకెట్లో పెట్టేవాళ్ళం. అవి నేచర్కి విరుద్ధంగా మనం బంధించేస్తున్నాం, చచ్చిపోరు. అవి కూడా ఎక్కువ సరిపోతున్నాయి. నేను ఏం చేశాను, ఒక స్టాండ్ తయారు చేశాను లోన, 1 feet హైట్, దాని మీద వేసాం, అంతా ఫ్రీగా ఉంటుందని. అది ఏమైనా సీక్రెట్ చేసినవి అన్నీ కూడాను నీళ్ళు తీసేస్తాం, ఎవ్రీ 10 daysకి నీళ్ళు మారుస్తాం. సో దాని మూలంగా మనం అమ్మోనియాని కంటైన్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఇవంతా కూడా మీరు వేసినప్పుడు ఇంత సైజ్ ఉండవు కదా? ఉంటాయి. ఇదే సైజ్. యాక్చువల్గా వీటి మీద ఉన్న ఈ గ్రేడియంట్స్, ఇవన్నీ లైన్స్ ఉన్నాయి చూసారా, దీన్ని బట్టి వయసు చెబుతాం అనమాట. అట్లా అనమాట. ఇది 4-5 ఏళ్ళది, ఇక్కడ 3 ఏళ్ళు, 4-5 అట్లా అనమాట. ఇది ఒక ప్రయోగం అనే చెప్పుకోవచ్చు. అంటే ఎవరు కూడా ఇంత సాహసాలు చేయరు ఇట్లాంటి ముత్యాలు పెంచడం ఇదంతా కూడా. దీనివల్ల మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీరు ఏం నేర్చుకున్నారు? ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను నా ఇన్వెస్ట్మెంట్ ఈ ట్యాంకులకి ఎక్కువ 1 lakh వరకు పెట్టాను. బట్ ట్యాంకులు నాకే ఉన్నాయి కదా, నేను ఐ కెన్ యూజ్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్, దేనికైనా వాడుకోవచ్చు నేను. అంతేకాకుండా అవసరమైతే దీన్ని వాటర్ స్టాక్ చేసి కింద నేను వాడుకోవచ్చు. అయితే ఏంటంటే ఈ హాయిస్టర్స్ని పెంచడం అనేది మళ్ళీ చేస్తాను కాబట్టి ఇట్ విల్ బి యూస్ఫుల్. అయితే నాకు అయిన ఖర్చు ఏంటంటే ఒక్కసారి ఒరిస్సా నుంచి తెప్పించిన ఒక 14,000 అయినాయండి ఈ హాయిస్టర్స్. తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇప్పుడు ఇది పంప్స్ ఉంటాయి, ఇది ఎవ్రీ 4-5 monthsకి పోతూ ఉంటాయి, రీసర్క్యులేషన్ అంతే, అంతకుమించి ఏం లేదు నాకు ఖర్చు. ఒకవేళ వచ్చింటే, అంటే ఇప్పుడు ఆయిస్టర్స్ అన్ని కూడా వచ్చుంటే మీరు 14,000 పెట్టారన్నారు కదా, ఈజీగా వచ్చేస్తాయండి. ఒక్కోటి 300 రూపీస్ ఉంటుంది, ఒక్కొక్క ముత్యం 300 ఉంటుంది. డిజైనర్స్ అంటారు, 250 to 300 ఉంటుంది. నార్త్ లో బాగా క్రేజ్ వీటి మీద. వాటికి ఏం చేస్తారంటే మనం తయారు చేసిన దానికి గోల్డ్ దాన్ని డిజైన్ గా చేసి మెడలో వేసుకుంటారు ముత్యాలని. అది ఇప్పుడు నాకు ఒక 400 వచ్చినా కానీ 12,000 వచ్చేస్తాయి కదండి, సక్సెస్. అవునవునవును. తెలుగు వన్